హలో హాయ్ అండి. ఈరోజు నేను సండే స్పెషల్గా ప్రాన్ని తీసుకున్నాను. దీన్ని ముందుగా నేను వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కర్రీని ఎలా రెడీ చేయాలో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ కాకుండా చూసుకోండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, కారము, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో. తర్వాత నేను ముందుగానే ప్రాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని రెడ్డిష్గా వచ్చేటట్టు చూసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే టమాటో పేస్ట్ని రెడీ చేసుకున్న పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో టమాటో పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలన్నీ ఒకేసారి వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇలా అన్ని మసాలాలు బాగా తగిలేటట్టుగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతుంది చూడండి, అలా బాగా ఆయిల్ కొంచెం బాగా తేలేటట్టుగా ఉడుకుతుంది. అందులో మనము ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రాన్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. అంతా మసాలాలు బాగా తగిలేటట్టుగా బాగా కలుపుకోండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా కర్రీకి మనకు ఎంత సరిపోయేటట్టుగా అంతగా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత నేను ముందే ప్రాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న వాటర్ని పక్కన తీసుకొని పెట్టుకున్నాను. అది మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవచ్చు కూడా వాటర్. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు కర్రీకి ఎంత కావాలో వాటర్ అంత కరెక్ట్గా వేసుకోవాలి, తగినంతగా వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం కరెక్ట్గా ఉందో లేదని కూడా చెక్ చేసుకోండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడే కొంచెం ఇందులో మనము కస్తూరి మేతి, కొత్తిమీర అనేది పైన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. నూనె అనేది బాగా పైకి తేలుతుంది, అలా కనిపించేటట్టుగా బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన ప్రాన్ కర్రీ మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్ట్ కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ చేయండి. వేడి వేడి అన్నంలో ప్రాన్ కర్రీ అండ్ ప్రాన్ ఫ్రై ఎంతో టేస్ట్గా ఉంటుంది.